పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆస్తులు ప్రకటించాను. ఇప్పుడు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారనే నేపథ్యంలో సమయం సందర్భం లేకుండా ప్రజలకి ఏమాత్రం జ్ఞాపక శక్తి ఉండదు అని నమ్మే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా నేను నా ఆస్తులను ప్రకటిస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ కూడా ఇదే బాటలో ఉంటే అవినీతి దేశంలో తగ్గుతుంది అని చెప్పే ఒక నూతన సిద్ధాంతకర్త చంద్రబాబు నాయుడు. ఈయన ఏ విధంగా రాజకీయ నాయకుడు అయ్యాడో అర్థం కావటం లేదు. మీ ఆస్తులు మీరు ప్రకటించండి, కానీ ఆస్తులు ప్రకటించినంత మాత్రాన ఈ దేశంలో అవినీతి తగ్గుతుందా? మీరు ప్రకటిస్తే దేశమంతా ప్రకటించాలని ఏమైనా ఎక్కడైనా రూల్ ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నార్మల్గా ఫిబ్రవరి మార్చిలో అడుగుతారు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు వచ్చిన సమయంలో, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ అఫిడవిట్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ గతంలో మీరు ప్రకటించినటువంటి తప్పుల తడక, బినామీ ఆస్తులను గురించి మాట్లాడకుండా, మీ కొడుకు, మీ భార్య, మీ తాత ముత్తాతలు ఆస్తుల్ని సరైన పద్ధతిలో చెప్పకుండా, మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక వైట్ పేపర్లో సంతకం లేకుండా బయట పడేసినటువంటి ఒక చిత్తు పేపర్లాగా నా ఆస్తులు ప్రకటించాను, మీరందరూ పేపర్లో వేయండి, టీవీలో చెప్పండి, మిగతా వాళ్ళు ప్రకటించకపోతే అడగండి, చాలామంది ఆస్తుల్ని సరైన పద్ధతిలో ప్రకటించడం లేదు అని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి వాదనలో అసలు ఏమైనా పస్స ఉన్నదా? విజయమ్మ గారు వేసినటువంటి మీ మీద కేసుని హడావుడిగా గందరగోళపడి ఎందుకు మీరు 3 చెరువుల నీళ్లు తాగినట్టుగా ఆ రోజు అటు ఇటు పరిగెత్తి మీ మీద కేసు లేకుండా చేసుకున్నారు. ఈ దేశంలో అవినీతి మీద, లేకపోతే అవినీతి పోవాలని ఒక ఉద్యమం చేసిన కేజ్రీవాలా కానీ, అన్నా హజారే కానీ, అన్నా హజారే అక్కడ అవినీతి పోరాటం చేస్తుంటే ఆగస్టు 15 నాడు జెండా పట్టుకుని భుజం మీద అటు ఇటు తిరిగిన చంద్రబాబు నాయుడు గారు. కానీ సంవత్సరం అయిపోయింది, మీరు జెండా పట్టుకొని తిరిగిన అవినీతి దేశంలో పోయిందా? మీరు 2012లో లోకేష్ గారికి 673 లక్షల రూపాయలు అన్నారు. ఈరోజు 492 లక్షల రూపాయలు అంటున్నారు. అంటే ఇదేమైనా స్టాక్ మార్కెట్టా? భువనేశ్వర్ గారి ఆస్తి 2119 లక్షలుంటే ఇది 2013కి వచ్చేసరికి 3305 లక్షలు అయ్యింది. మీ ఆస్తి 33 లక్షలుంటే ఇది 42 లక్షలు అయ్యింది. అంటే మీ సుపుత్రులు ఆస్తి ఎలా తగ్గిందో ఇక్కడ మీరు వివరించలేకపోతున్నారు. భావిస్తున్నారు మీకు కాస్త కోస్త ఎక్స్పీరియన్స్ ఉందని, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని. ఈ లెక్కలు కాకి లెక్కలు చెప్తే అవినీతి తగ్గుతుందంటే అవినీతికి వేరే సూత్రాలు ఉన్నాయి, అవినీతి పెరగడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఈ దేశం ద్రవ్యోల్బణం పెరగడానికి కానీ తగ్గడానికి కానీ, లేకపోతే డాలర్ రేటు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ, లేకపోతే పౌండ్ రేటు తగ్గడానికి పెరగడానికి కానీ, ఈరోజు ఈ దేశంలో పడిపోయినటువంటి రూపాయలు కానీ వేరే సూత్రాలు ఉన్నాయి. దయచేసి మీరు ఎకానమీ చదువుకున్నారో లేకపోతే హిస్టరీ చదువుకున్నారో మాకైతే తెలియదు, కానీ మీరు ఆస్తులు ప్రకటిస్తే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అయితే ఈ దేశంలో అవినీతి పోతుందనే సిద్ధాంతం ఎక్కడదో మాకైతే తెలియటం లేదు బాబు. దయచేసి ఆ మాటలు చెప్పడం ఆపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలని వెతకండి. తెలుగుదేశం నాయకులు ఒకవేళ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో ఏమన్నా ప్రకటిస్తే ఒకళ్ళు వాళ్ళకి సరిపోతుందేమో, కానీ ఈ దేశం ఈ లెక్కలు చెప్పినంత మాత్రాన మారుతుందనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలని మీ ద్వారా కోరుతున్నాం.